గోరా ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. హక్కులు చట్టాలు అనే విషయాల మీద మనం మానవ హక్కులకు సంబంధించిన విషయాలను తెలుస్తాం. రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఏమిటి, వాటి ఉల్లంఘనలు ఎలా జరుగుతున్నాయి అనే విషయం తెలుసుకుంటున్నాం. మానవ హక్కుల గురించి మనం చాలా పోరాటాలు చేస్తున్నాం. రాజ్యాంగంలో ఈ హక్కులు ఇవ్వబడ్డాయి, ఈ రంగు ఉల్లంఘన జరుగుతుందని. అంచేత రాజ్యాంగరీత్యా ఎటువంటి హక్కులు ఇవ్వబడ్డాయి, ఏ రకంగా ఉల్లంఘన జరుగుతుందని కూడా తెలుసుకుని దాని రక్షణ విషయంలో మనం ఎలా చేయగలం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజున మనం కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటే సాంస్కృతిక విద్యా హక్కులు, ఇవి ఈ విషయంలో అధికరణం 29 చాప్టర్ 29 అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ. ఇది చాలా ముఖ్యమైనది. అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ ఇది చాప్టర్ 29 ప్రకారం. దీంట్లో ఈ అల్పసంఖ్యాక అంటే భారత భూభాగంలో ఏదో ఒక ప్రదేశంలో ఉన్న కొందరు పౌరులు ఒక విలక్షణ భాషను కానీ లిపిని కానీ లేక సంస్కృతిని కానీ కలిగి ఉన్నట్లయితే వారు ఆ భాష లేక లిపి లేక సంస్కృతిని పరిరక్షించుకునే హక్కుని కలిగి ఉంటారు. భారతదేశం అనేది విభిన్న జాతుల భాషల సంస్కృతుల సమ్మేళనం. మీరు ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం పెడుతుంటే ఆ భాష వేరు, వాళ్ళ లిపి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు. అక్కడ మళ్ళీ ఆ రాష్ట్రాలను మళ్ళీ ఎంత డిఫరెంట్. గిరిజనులు ఒక రంగా ఉంటారు, తక్కేదాడు ఇంకోలా ఉంటారు. రకరకాలుగా నిజంగా విభిన్న సంస్కృతుల సమ్మేళనం భారతదేశం, విభిన్న భాషల సమ్మేళనం భారతదేశం. దీని దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగంలో అధికరణం 29లో అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ అనేది ఇవ్వబడింది. కొంతమంది బాగా అడ్వాన్స్డ్ ప్రజలు ఉన్నారు, బాగా అడ్వాన్స్ అయిపోయి ఉన్నారు. కొంతమంది ఇంకా ఎటువంటి అవకాశాలు లేకుండా మెరుగుపడి ఉన్నారు. వాళ్ళు అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గిరిజనులు ఉన్నారు, అల్పసంఖ్యాకులు. అలాగే రకరకాల కొన్ని మతాల వాళ్ళు ఉన్నారు, కొన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, కొన్ని భాషల వాళ్ళు ఉన్నారు, అల్పసంఖ్యాకులు. కానీ వాళ్ళకు కూడా ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక రక్షణ కావాలి. హ్యూమన్ రైట్స్ ప్రకారం కోరుకునేవే. అది రాజ్యాంగం కల్పిస్తుంది. వాళ్ళు ఈ జాతిలో భాగస్వాములే, భారతదేశ జాతిలో భాగస్వాములే వాళ్ళు. అంటే వాళ్ళకి సమానమైనటువంటి గౌరవం కావాలి, రక్షణ కావాలి, ఇవన్నీ కావాలి. వాళ్ళ భాషకు సమాన రక్షణ కావాలి, గౌరవం కావాలి, అలా కావాలి. అందుకని అధికరణం 29 అల్పసంఖ్యాక వర్గాల పరిరక్షణ అనివదింది. దీంట్లో ప్రభుత్వంచే నిర్వహించబడే విద్యాలయాల్లో కానీ లేకపోతే ప్రభుత్వ నిధుల నుండి ఆర్థిక సహాయం పొందే విద్యాలయాల్లో కానీ పౌరులను అంటే విద్యార్థులను చేర్చుకునే విషయంలో కేవలం మతం, జాతి, కులం, భాషల ప్రాతిపదికపై వివక్షత చూపరాదు. ప్రభుత్వం నడిపే దాంట్లో దేంట్లో కూడా అది విద్యాలయాలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, అన్నింటిలో కూడా ఏ రకంగా ఎవరి ఎల్లా వివక్షత చూపరాదు. ఈ భాష వాళ్ళు, ఈ జాతి వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఈ మతం వాళ్ళు అని లేదు. అందరికీ సమానమైన గౌరవం, సమానంగా వాళ్ళకి ఉన్నాం. కేవలం అచేత ఇక అధికరణం 30 దాంట్లో విద్యాలయాలను స్థాపించి నిర్వహించుకున్నట్లు అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. రాజ్యాంగం ఏం చేసినట్టే అల్పసంఖ్యాక వర్గాల వారికి వాళ్ళకి ప్రత్యేకంగా విద్యాలయాలు అన్ని స్థాపించి వాటిని నిర్వహించుకోవడానికి వారికి హక్కులు కూడా ఇచ్చింది. మీరు మీ భాషను కానీ మీ లిపిని కానీ మీ సంస్కృతిని కానీ రక్షించుకోవడానికి పెట్టుకోండి, చేయండి. మీరు అలాగా మీరేమీ ఏదో మీ సంస్కృతి మట్టుమైపోతుంది, మీ భాష మట్టుమైపోతుంది, మీ లిపి లేకుండా పోతున్నది కాదు. మీ ఐడెంటిటీని తప్పకుండా కాపాడుకోండి. ఆ ఐడెంటిటీని కాపాడుకోవడానికి అధికరణం 30 తోడ్పడుతున్నాడు. అంచేత మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారా
లేక భాషాపరమైన అల్పసంఖ్యాకుల వర్గ వారా అన్న తారతమ్యం లేకుండా అల్పసంఖ్యాక వర్గాల వారందరూ తమకు తోచిన విధంగా విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకోవచ్చు. మతపరంగా మతాల పరంగా తక్కువ సంఖ్యలో వాళ్ళు అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు మతాలకు సంబంధించిన వాళ్ళు కానీ లేదా భాషల వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక విద్యాలయాలు కానీ సంస్థలు కానీ పెట్టుకుని నిర్వహించుకోవడానికి రాజ్యాంగ పరంగా వాళ్ళకి హక్కులు కల్పించడం జరిగింది. అందుకని ముస్లిమ్స్ వాళ్ళ పరంగా వాళ్ళకు విద్యాలయాలు పెట్టుకోవడానికి లేదా సంస్థలు పెట్టుకోవడానికి వాళ్ళ భాష సంరక్షణ కోసం ముస్లిమ్స్కి పడింది, అలా క్రిస్టియన్స్కి పడింది, అలాగే గిరిజనులకు పడుతున్నాయి, రకరకాలుగా అందరికీ ఇవ్వడింది. రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్క అల్పసంఖ్యాక అది భాష లేదా మతమా అని తేడా లేదు. ఎవరు అల్పసంఖ్యాక వారైనా సరే తక్కువ అల్పసంఖ్యాకం వాళ్ళకి రక్షణ పడింది. మేము మైనార్టీలో మాకు రక్షణ లేకుండా పోయిందనుకోవడానికి వీల్లేదు. మైనార్టీలైనా లేకపోతే మెజార్టీ వర్గాలైనా అందరికీ ఒకటే రకమైన రాజ్యాంగపరంగా రక్షణ ఉంది అని రాజ్యాంగం హామీ ఇస్తుంది. హామీ ఏంటి? మతపరంగా తక్కువ సంఖ్యలో ఉన్న, భాషాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళందరికీ అధిక సంఖ్య వర్గంగా ఉన్న మతపరంగా ఉన్న వాళ్ళకి భాషపరంగా ఉన్న వాళ్ళకి సమానంగా ఈక్వల్గా సమానమైన రక్షణ ఉంది రాజ్యాంగపరంగా. అంచేత హ్యూమన్ రైట్స్ ప్రకారం చూసినట్లయితే అక్కడ ఇద్దరికి ఒకటే రంగా రాజ్యాంగం ఇచ్చింది. అలాగే అయితే అల్పసంఖ్యాక వర్గాల వారిచే స్థాపించబడి నిర్వహించబడుతున్న విద్యాసంస్థల ఆస్తులను తప్పనిసరిగా కలిగి ఉంటకు సంబంధించిన శాసనం రూపొందించే సందర్భంలో సదరు ఆస్తుల విలువను నిర్ధారించడంలో కానీ నిర్ణయించడం కానీ అల్పసంఖ్యాక వర్గాలు గల హక్కులను ఎటువంటి భంగము కలగరాదు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా జాబితా నుండి 1978లో రాజ్యాంగ చట్టం చేయబడి కూడా ఇక్కడ వీళ్ళకి అదనంగా చేర్చబడినమాట. వీళ్ళకి సంబంధించిన ఆస్తులు అన్నీ అలాగే ఉన్నాయి. రాజ్యాంగంలో కొద్దిగా ఆస్తి హక్కు మీద ఇంకో ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాజ్యాంగంలో మామూలుగా రైట్ టు ప్రాపర్టీ ఉన్నదాన్ని కూడా కొంత రాజ్యాంగబద్ధంగా కొంత తొలగించడం జరిగింది. అది అలా అయినప్పుడు కూడా ఈ మైనార్టీ వర్గాల వాళ్ళు మాత్రం వాళ్ళ ఆస్తుల విషయంలో మాత్రం వాళ్ళకి పూర్తిగా రక్షణ ఇవ్వబడింది. అంచేత ఆస్తుల విషయంలో ఏ రకంగా లేదు. అలాగే విద్యా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందజేసే క్రమంలో అల్పసంఖ్యాక వర్గాలచే నిర్వహించబడే విద్యా సంస్థల ఎటువంటి వివక్షతను చూపడం లేదు. విద్యా సంస్థ మతపరమైన అల్పసంఖ్యాక వర్గానికి చెందిన లేక భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గానికి చెందిన ఒకటే విధమైన ఉంటుంది. వాళ్ళ భాషాపరంగా అవ్వచ్చు, మతపరంగా అవ్వచ్చు, వాళ్ళకి ఒకటే విధంగా ఈ రంగం ఉంటాం. అంచేత ఎందుకంటే ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ దాంట్లో మైనార్టీ మతం లేదా మెజార్టీ మతం ఇలాగ చూపించలేదు, అది ఈ రంగా వస్తుంది. అలాగే ఇక 29-30 అధికరణాల్లో పరిధిలో ఏదైనా ఒక అల్పసంఖ్యమే ఉండి కూడా వాళ్ళ లిపి కావచ్చు, సంస్కృతి తేడా ఉండొచ్చు, ఏమైనా సరే వాళ్ళందరూ కూడా తగిన రక్షణ ఇస్తామని చేస్తారన్నమాట. అలాగే ఇంకా చూసినట్లయితే ఇంకోటి మాత్రం చేసిందండి, ప్రభుత్వ పరంగా ఒక జాగ్రత్త చేసిందన్నమాట. ఇప్పుడు మైనార్టీ విద్యా సంస్థలు, మైనార్టీ అది భాషాపరంగా కావచ్చు, మతపరంగా విద్యా సంస్థలు, వాళ్ళ విద్యా సంస్థలు వాళ్ళకి ప్రామాణిక మార్కుల కన్నా తక్కువ మార్కులు వచ్చిన సదరు అల్పసంఖ్యాక వర్గాల వారికి లేక మతానికి చెందిన విద్యార్థులను చేర్చుకోవచ్చని సుప్రీంకోర్టు చాలా క్రితమే స్పష్టం చేసింది. ఇలాగే ఉన్న సీట్లు 50% తమ మతం లేక వర్గానికి ప్రామాణిక మార్కులతో సంబంధం లేకుండా కేటాయించుకోవచ్చని, మిగిలిన 50 సీట్లని ఇది తొలగించని. ఇప్పుడు ఎలా అంటే అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నారు, వాళ్ళు భాషాపరంగా కావచ్చు లేకపోతే ఇతరత కావచ్చు, అల్పసంఖ్యాకులు కావచ్చు, ఆయన వాళ్ళకి వాళ్ళు విద్యాసంస్థ పెట్టుకుంటే వాళ్ళకి మనం వాళ్ళు ఆ కళాశాల చేర్చుకోవడానికి సగం వాళ్ళకి తక్కువ మార్కులతోనే చేర్చుకోవచ్చు. కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం ప్రామాణికంగా మార్కుల ప్రకారంగానే చేర్చుకోవాలి. అంటే తక్కువ మార్కులు వచ్చినా సరే వాళ్ళు చేర్చుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా చేయడం జరిగింది. మార్కులతో సంబంధం లేకుండా తక్కువ మార్కులతో వచ్చినా సరే చేయడం జరిగింది అన్నమాట. అలాగే
ప్రభుత్వ సహాయం పొందాలంటే ప్రభుత్వ నిబంధనలు అంగీకరించాలి. ఒకటి మాత్రం చేయాలండి. మేము అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళం మతపరంగా కానీ లేకపోతే అల్ప వర్గాల భాషాపరంగా మేము తక్కువను, భాషాపరంగా అవ్వచ్చు లేకపోతే మతపరంగా కూడా అల్పసంఖ్యాక అనేటిది వాళ్ళు పాఠశాలలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా సరే వాళ్ళు ఉపాధ్యాయుల్ని పెట్టుకోవాలంటే మా ఇష్టం పెట్టుకుంటాం అంటే పెట్టుకోవచ్చు. కానీ యూనివర్సిటీ కొన్ని ఎలాంటి వాళ్ళు పెట్టుకుని మార్గదర్శకాలు రూపొందించారన్నమాట. ఆ మార్గదర్శక ప్రకారంగా వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ మీద ఉండాలి. మా ఇష్టం పెట్టుకుంటామని క్వాలిఫికేషన్ లేకుండా పెట్టుకోవడం మాత్రం ఒప్పుకోదు. అంటే యూనివర్సిటీ కొన్ని మాత్రం మార్గదర్శకాలు నిర్దేశించింది. మా ఇష్టం మేము ఎవరినైనా పెట్టేసుకుంటాం అంటే కాదు, క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రం పెట్టుకోవాలి. ఆ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని మాత్రం తెలిసింది. అంతేగాని మా ఇష్టం వచ్చిన పెట్టుకుంటాం, మా ఇష్టం చేసుకుంటాం, మా రూల్స్ రెగ్యులేషన్ మీతో సంబంధం లేదు. ఏదైతే మెజార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు యూనివర్సిటీలో కానీ విద్యాలయాల్లోనూ టీచర్స్ ఏ రకంగా క్వాలిఫైడ్ ఉంటారో ఇక్కడ కూడా మాత్రం టీచర్స్ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కలిగి ఉండాలి. అంతేగాని మరి లేకుండా ఉంటే మాత్రం కొంతదన్నమాట. అంటే అర్హత గల ఉపాధ్యాయులు ఉండాలి. ఉపాధ్యాయులు ఇష్టానుసారం మార్చి అలాగే మా ఇష్టం ప్రకారం మేము పెట్టుకుంటాం, మా లెక్క మాది, మా అల్పసంఖ్యాక వాళ్ళం, మా విద్యాలయాలు మా ఇష్టం ప్రకారం టీచర్స్ పెట్టుకుంటాం, తీసేస్తాం, అంతేగాని అనలేదు. వాళ్ళకి కూడా అక్కడ ఇష్టం తీసేయడం కలిగేది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది మాత్రం కొన్ని విషయాలు మాత్రం ప్రభుత్వం చేసేస్తుంది. ఒకటి స్టాండర్డ్ మాత్రం మెయింటైన్ చేయాలి, టీచర్స్ స్టాండర్డ్ మాత్రం కావాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు విద్యార్థి మిమ్మల్ని చేర్చుకోండి, మీరు మీ ఎంత తక్కువ మార్కులు ఉన్న వాళ్ళైనా సరే ఎంత లో స్టాండర్డ్ విద్యార్థులైనా చేర్చుకోండి. కానీ ఎడ్యుకేషన్ వచ్చేకల్లా ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ మాత్రం మెయింటైన్ చేయాలి. అది గుర్తించింది. మేము అల్పసంఖ్యాక వర్గాల్లో ఉన్న కనుక లో లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా తక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళు పాస్ చేసుకుంటాం, మా మార్కులు లెక్కలేదు మేము పాస్ చేసుకుంటామంటే కుదరదు. అలాగే టీచర్స్ మా ఇష్టం టీచర్ వేసుకుంటే కుదరదు. యూనివర్సిటీ ఏ రకంగా అయితే స్టాండర్డ్స్ని ఏర్పాటు చేస్తుందో ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఉద్యోగం ఉండాలి. అలాగే దాంట్లో ఉండే ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్లో ఉండాలి. నువ్వు ఏ భాషలో చెప్పుకో, ఏ విషయం చెప్పుకో, స్టాండర్డ్ మాత్రం ఉండాలి. స్టాండర్డ్ మాత్రం మెయింటైన్ చేయాలి. విద్యార్థి చేసుకోవడం ఉంటావా, నీ ఇష్టం చేసి స్టాండ్ చేసుకో, ఏ లెవెల్లో చేర్చుకో, అది మాత్రం చెప్పేది. ఇక ప్రైవేటీకరణ ఎక్కువైపోయింది. ప్రైవేటీకరణ అందరికీ అన్ని రకాలు ఇచ్చేస్తుంది. ఇక మతానికి ఎన్ని ప్రత్యేక అదనపు ప్రయోజనాలు చేయడం ఇవన్నీ చేస్తుంది మనం. ఆ రంగా ఎక్కువ ప్రైవేటీకరణ కూర్చోటికాలు రకరకాలు వచ్చేసాయి. ఈ రంగా ఈ మైనార్టీ మెజార్టీ దాంట్లో మాత్రం అల్పసంఖ్యాక వర్గాల వారికి ఇచ్చిన విద్యా సంస్థలు కానీ అడ్మిషన్స్ కానీ వారు చేయడం స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి, టీచర్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. కానీ మీ విద్యార్థులు ఇచ్చేడు కల్లా మాత్రం వాళ్ళు మీ ఇష్టం ప్రకారం ఆ స్టాండర్డ్ విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయి చేర్చుకోవడానికి లెక్కలేదు. కానీ టీచర్స్ మాత్రం క్వాలిఫైడ్గా ఉండాలి. వాళ్ళు పాస్ అవడానికి మార్కులు మాత్రం యూనివర్సిటీ చెప్పిన ప్రకారం మార్కులు ఉండాలి. అది అంతేగాని మేము మైనార్టీ వర్గం వాళ్ళం కనుక మా ఇష్టం తక్కువ మార్కులను పాస్ చేసుకుంటాం, మా మార్కులు సంబంధం ఉండకూడదు మాత్రం లేదు. ఆ రంగా ఆ స్టాండర్డ్స్ మాత్రం మెయింటైన్ చేయాలి మాత్రం చెప్పి చేర్చుకోవడం ఇష్టం మీ ఇష్టం, పాస్ చేయడానికి మాత్రం ఈ స్టాండర్డ్స్ మాత్రం ఉండాలని చేసి ఆ రంగా అల్ప భాషా వర్గాలు అల్ప మత వర్గాల వాళ్ళకి ఈ రంగా ప్రభుత్వం వాళ్ళకి తగినటువంటి రక్షణ వాళ్ళ హక్కులు కల్పించింది. మరి కొన్ని విషయాలు చూద్దాం. వచ్చే ఎపిసోడ్లో ఆస్తి హక్కు గురించి ప్రభుత్వం ఏం చేసింది ఏంటి విషయానికి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతకు సెలవు, మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ల ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.